గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్ళు అంట. 2 ఏళ్ళు పెంచుతామన్న రేవంత్ రెడ్డి. ఎందుకంటే 2 ఏళ్ళ దాకా నేను ఉద్యోగాలు ఇవ్వలేను కాబట్టి 2 ఏళ్ళు పెంచి 2 ఏళ్ళ తర్వాత ఇస్తాడు ఈ గ్రూప్ 1. మనం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెప్పు తీసుకొని బుద్ధి చెప్తేనే ఏమన్నా మన చేతిలో ఉంటాడు. ఆడికో ఈడికో ఈ ఉద్యోగాలు కానీ, ఈ రైతు బంధు కానీ, ఈ ముసలిలో పింఛన్లు పెంచుడు కానీ, మనకు కరెంట్ చక్కగా ఇచ్చుడు కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాడు. మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా కళ్ళు మూసుకొని గుద్దినాం అనుకో గోయిందనే మన పని. సో కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే రేపు ముక్కుతాడేయాలి, ఏడ కనపడ్డా కానీ వీళ్ళకి గుర్తు చేయాలి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు దొంగ హామీలు. సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మాట్లాడతారో ఇంకా రేపు చూడాలి ఎన్నికల ప్రచారంలో. ఎంతసేపునో మళ్ళీ కేసీఆర్నో గత ప్రభుత్వం తిట్టుడు తప్ప ఈయన వేసేది ఏమి ఉండదు. త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదు. కానీ వీళ్ళ తమ్మునికి బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకుంటోళ్ళు గారు. మనం రాష్ట్రం వార్త స్టాఫ్ నర్సుల విషయంలో చాలా అవకతవకలు జరిగింది. దాని మీద కనీసం స్పందన ఉందా? కనీసం మాట్లాడుతూ ఉన్నారా? ఆడ ప్రకటించిందేమో 450 పోస్టులు, ఫిలప్ చేసిందేమో 550 పోస్టులు ఒకరోజు. మరి ఆ 100 పోస్టులు ఎట్లా ఫిలప్ చేసినట్టు ప్రకటించారు అంటే అవి అమ్ముకుంటారు. రిజర్వేషన్ పెట్టుకున్నారా, రిజర్వ్ చేసి పెట్టుకున్నారా, బుకింగ్ చేసి పెట్టుకున్నారా ముందే అవి? సో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి పైరవీలు. ఏంది మేము అమ్ముకుంటోళ్ళం కాదు పదవులు. ఈయన ముఖ్యమంత్రి, ఈయన తమ్ముడు షాడో ముఖ్యమంత్రి, వీళ్ళ ఆవిడ ఇంకో షాడో ముఖ్యమంత్రి, వీళ్ళ అన్నదమ్ములు మొత్తము రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా పెత్తనం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక మళ్ళీ చెప్తా ఉంటాడు ఇక పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి రాపించుకోవాలి. కృష్ణా జలాలపై సంతకం పెట్టింది కేసీఆరే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి, సాధించేయనే రండి, అమరులైన కండి. సాగర్ పైన ఏపీ కాకి. మీరు ఇట్లనే రాయాలి వార్తలు. అరే ఆంధ్రజ్యోతి గాడే మీ నిజమైనటువంటి స్వరూపాన్ని తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికోడే రోజు బయట పెడతా ఉంటాడు. మీరు ఇట్లనే రాయాలి. ఏమని? కృష్ణా జలాలపైన సంతకం పెట్టింది కేసీఆరే. మరి కేసీఆర్ సంతకం పెడితే ఈ 9 సంవత్సరాల నుంచి ఎందుకు పోలే కృష్ణా బోర్డుకి ప్రాజెక్టులు? ఇప్పుడే ఎందుకు పోయినాయి? ఎప్పుడు సంతకం? నువ్వు చెప్పిన సంతకం పెట్టా ఎప్పుడు చెప్తా ఉన్నావు? నువ్వు 2016లో సంతకం పెట్టిండు అని చెప్తా ఉన్నావు కదా నువ్వు. మరి అప్పుడు పెడితే ఇప్పటిదాకా ఎందుకు రాలే? నువ్వు రాగానే ఎందుకు పోయినాయి? ఇక్కడే అర్థమైపోతుంది కదా నువ్వు దొంగవని. పెద్ద నువ్వు పచ్చి దొంగవు, నీకు చేత కాదు పరిపాలన ఇక్కడే అర్థమైపోతా ఉంది. అంది దీని మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో దీక్ష చేయాలి. వాళ్ళు దీక్ష చేస్తారు, నువ్వేం చేస్తావు? నువ్వు ఆ రోజు ఉద్యమంలో దీక్ష చేయాలి. మరి ఇవాళ చేయొచ్చుగా పోయి. నువ్వు ముందు అమరుడు కావచ్చు కదా. వాళ్ళు పాపం తెలంగాణ కోసం ఆయన దీక్ష చేసిండు, ఆమరణ దీక్ష చేసిండు. నువ్వు కేసీఆర్ చేసినటువంటి దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి, మేము ఎట్టి పరిస్థితులు అప్పచెప్పాము అని చెప్పేసి నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయి. రేవంత్ రెడ్డి నువ్వు సత్యదాగా చేస్తాను ఆమరణ నిరాహార దీక్ష. నీళ్లు మంచినీళ్ళు తాగకుండా చెయ్యో 2 రోజులు, దెబ్బగా కేంద్రం దిగి రాకపోతే చూద్దాం. సాధించైనా రండి, అమరులైనా కండి. మేము కూడా గదే అడుగుతున్నాం. నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చెయ్యి, కృష్ణా నీళ్ళ కోసము, కృష్ణాలో వాటా కోసము. అది వచ్చేదాకా నువ్వు బోధనొద్దు, నీళ్ళు తాగొద్దు. నువ్వు చచ్చినా కానీ మేము 100% మా కోసం ఫైట్ చేసినటువంటి పెద్ద నాయకుడు అని చెప్పేసి మేము మా గుండెల్లో పెట్టుకుంటాం. అమరులైనా కానీ 100%. సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు. బేసిక్గా డిసెంబర్ 1వ తారీఖు నాడు నాగరసాగర్ డ్యామ్ మీదకి ఏపీ పోలీసులు వచ్చారు. అప్పుడు అధికారము, అప్పుడు పోలీసులను పంపించేటువంటి రైటు కేసీఆర్కి ఉండదు. అది మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు, కోడ్ ఉన్నప్పుడు అది ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. వీళ్ళెవరు కూడా పవర్స్ ఉండవు. వీళ్ళకు ఏదో నిమిత్త మాత్రంగా మాత్రమే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉంటారు. సో కాబట్టి ఆ మాత్రం తెలుగు లేకుండా మాట్లాడాడు. సరే ఆయన కాదు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివే కదా. ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు ఎట్లా వచ్చినాయి మరి ఏపీ పోలీసులు పోయి? నువ్వు సిఆర్పిఎఫ్ బలగాలను మొత్తం వెనక్కి పంపి మన పోలీసులు అన్నవారు చేసుకోని పోయి దమ్ముంటే. అది చేత కాదు. ఇట్లాంటివన్నీ చేస్తే మోడీస్కపోయి బొక్కలేడు. కొడుకు దక్కే పదవిలో నేను ఉండడం నచ్చలేదు. విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం దురదృష్టకరం. 12 కృష్ణా జలాలపైన చర్చ. 13న మేడిగడ్డకు ఏం చేస్తావు? నువ్వేమో ఇంజనీర్వా? నువ్వు మేడిగడ్డకు పంపించాల్సిన పంపి. మీరు విజిలెన్స్ని పంపిస్తే పీకి ఇరుక్కుండా మీరు ఏలక కూడా దొరకలే, తోక కూడా దొరకలే, దాని ఈక కూడా దొరకలే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావాడా? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు వస్తుంది. నువ్వు ఏమైనా అటెండ్ చేసినావంటే ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి బెయిల్ కూడా రద్దు అయిపోతుంది. పోయి మళ్ళీ చెప్పకూడదు తినాల్సి వస్తుంది.